నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర నేను భాగ్యశ్రీ. ఈరోజు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నారు. ఏకాగ్రత జీవితం అనే అద్భుతమైన అంశంపై మనం ఈరోజు ఒక కొత్త కోణంలో ఆలోచించబోతున్నాం. ఏకాగ్రత అంటే కేవలం చదువు కాదు, అది జీవితం, విజయం, మన భవిష్యత్తు. ఈ రోజుల్లో మనం ఫోన్లు, గేమ్స్, సోషల్ మీడియా మధ్య మన దృష్టిని కోల్పోతున్నాం. కానీ నిజమైన విజయం సాధించాలంటే మన మనసును ఒక లక్ష్యంపై నిలిపే శక్తి అవసరం. ఆలోచింపజేసే అంశాల ద్వారా ఏకాగ్రత యొక్క నిజమైన విలువను తెలుసుకోబోతున్నా. ఇక ఈ అంశాలపై ఇప్పుడు జూమ్ ద్వారా మనతో పాటు జాయిన్ అవుతున్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం భాగ్యశ్రీ గారు. ఎస్ సార్, వేణుగోపాల్ గారు, మరి ఈ రోజుల్లో ఇప్పుడున్న ఆ జెన్‌జెడ్ జనరేషన్లో కూడా పూర్తిగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఏకాగ్రత అనేది చాలా వరకు కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఇటు ఫోన్లు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాకు సంబంధించి పూర్తిగా పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రజెంట్ ఏంటంటే స్కూల్స్లో మన కంప్యూటర్ యుగం కాబట్టి ప్రజెంట్ జన్జీకి అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తానండి. ఎందుకంటే ప్రస్తుతం జన్జీ పేరెంట్స్కి జన్ ఆల్ఫా విద్యార్థులు అంటే పిల్లలు. సో కాబట్టి నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే మీకు తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాను. ఫస్ట్ మనం వాడుతున్నటువంటి కంప్యూటర్స్ లేదా మొబైల్స్ ఏదైనా సరే ప్రస్తుతం మనం డేటాబేస్ అంటే హార్డ్వేర్ ఏదైతే హార్డ్ డిస్క్లో డేటాని లోడ్ చేస్తున్నాం. అంటే రోజు చదువునైతే చెప్తున్నాం, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఓకే, డేటాబేస్లో డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ డేటాని సైతం ప్రాసెస్ చేసే ర్యామ్, అంటే ఆ డేటాని అనలైజ్ చేయాల్సింది, మొత్తం ప్రొసీజర్ అంతా రన్ చేయాల్సింది కేవలం ర్యామ్ అనే ఒక డివైస్. ఆ ర్యామ్ని అప్గ్రేడ్ చేస్తున్నాం, మర్చిపోతున్నాం. ప్రాబ్లం ఏంటంటే డేటాబేస్ అందరూ ఇస్తారండి, అంటే చదువు అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ అర్థమయ్యే రీతిలో ఏకాగ్రతని, కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసే విషయాల్ని, ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్పేటువంటి చదువులో కూడా 3 రకాల లెర్నింగ్ ఎబిలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తిలో 3 డిఫరెంట్ లెర్నింగ్ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ది ఏంటంటే విజువల్ లెర్నింగ్, ఇది ఏంటంటే చూడగానే గుర్తుపెట్టుకునే సామర్థ్యత ఉంటుంది. సెకండ్ది ఏంటంటే ఆడిటరీ లెర్నర్స్, ఈ ఆడిటరీ లెర్నర్స్కి ఏంటంటే చూసినా అర్థమవుతుందండి, వీళ్ళకి విఫలంగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే గుర్తుపెట్టుకుంటారు. ఇంకా థర్డ్ది ఏంటంటే కైనెస్థెటికల్ లెర్నర్స్, వీళ్ళు ఏంటంటే చూసినా విన్నా గుర్తుండదు, వీళ్ళకి డిమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. ఇలాంటి 3 డిఫరెంట్ లెర్నింగ్స్ ఉంటాయి. అది ఒక్కొక్క విద్యార్థులు ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. మొత్తం ఆల్ టుగెదర్ అంటే ఒక్కొక్క స్థాయిని కూడా అర్థం చేసుకుని దానికి తగ్గట్టు వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే స్థాయి టీచర్లో ఉండాలని నేను అంటాను. అలాంటి స్థాయి ఎంతమందిలో ఉందనేది ఒక్కసారి ప్రతి ఒక్క పాఠశాల చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ మనం డేటాబేస్ ఇస్తున్నాం తప్ప ర్యామ్ని అప్డేట్ చేయట్లేదు. ర్యామ్ని అప్డేట్ చేస్తేనే సిస్టమ్ స్మూత్గా పనిచేస్తుంది. అలాగే ఇచ్చిన కామెంట్కి రెస్పాన్స్ ఈజీగా వచ్చినట్లే మనం చదువుని జీవితంలో మనకు అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి వేణుగోపాల్ గారు, ముఖ్యంగా ఈ ర్యామ్ అప్గ్రేడ్ అనేది ముఖ్యంగా స్కూల్స్లో ఇది ఎందుకు ఉండడం లేదు? స్కూల్లో అంటే యాక్చువల్గా దీనికి అర్థం చేసుకునే ప్రొసీజర్ అనేది ఉంటుందండి. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం బిఈడి కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే 10-15 సంవత్సరం అంటే ఎక్స్పీరియన్స్కే పెద్దపీట వేస్తున్నాయి స్కూల్స్ కూడా. ఏంటంటే సబ్జెక్ట్లో టాప్ని తీసుకురావడం పెద్ద గొప్ప కాదండి. ఈరోజు చూస్తే, నిన్న ఈ రోజుల్లో చూస్తే గమనించినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ని మించి ర్యాంకులు ఇస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే సబ్జెక్ట్ని ఇవ్వడం, ప్రతి ఒక్కరు బట్టి పడితే ఎవరో ఒకరు ఏదైనా సరే సాధించేస్తారు. ఏ వ్యక్తి అయినా సరే ఈజీగా ర్యాంక్ తెచ్చేసుకుంటారు. కానీ ర్యాంకుల గురించి కాదండి, విషయ పరిజ్ఞానాన్ని బ్రెయిన్లోకి వేసే దిట్ట, అంటే అలాంటి టాలెంట్ గలటువంటి టీచర్లు ఉండాలి. అలాంటి టీచర్స్ ఎలా ఉంటారని అంటే వాళ్ళు విశ్లేషిస్తారు. విశ్లేషించి దీన్ని విద్యార్థి నిజంగా అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీలో రావాలి. ఆ విధమైన విధానాలకి ఖచ్చితంగా ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయండి. ఎస్ వేణుగోపాల్ గారు, మరి పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా గేమ్స్ అంటూ కూడా సోషల్ మీడియాకి ఎక్కువగా టైం అనేది వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి అదే టైంని ఇక్కడ స్టడీస్తో చదువుకోవడానికి స్పెండ్ చేస్తే అది కొంచెం ఏమైనా డిఫరెన్స్ వస్తుందని అనుకోవచ్చా? ఇది ఎందుకు జరగట్లేదంటారు? అంటే ఇక్కడ గేమ్స్ అంటే ఇక్కడ 2 రకాలుగా తీసుకోవాలండి. ఒకటి, గేమ్స్ అనేవి మానసిక వికాసాన్ని జస్ట్ వ్యాకృతి చేసేవి. ఏంటంటే
సగటు వ్యక్తి తన జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళని అధిగమించాలంటే ఫస్ట్ మనోధైర్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ మనోధైర్యాన్నే మనం కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని అంటామండి. ఆ కాగ్నిటివ్ ఎబిలిటీ ఎప్పుడైతే స్టిప్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సానుకూలంగా ప్రతిస్పందిస్తారు. అంటే ఏదైనా తప్పు అంటే చిన్నపాటి పొరపాట్లకే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు న్యూస్ లో వచ్చింది నిన్న. ఏంటి, బెటర్మెంట్ రాస్తానని చెప్పేసి ఒక అమ్మాయి హైదరాబాద్ వచ్చి హ్యాంగ్ చేసుకున్నారు. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా ఒక చిన్న మాటను సైతం భరించలేనటువంటి చాలా సెన్సిటివ్ మెంటాలిటీతో పిల్లలు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గేమ్స్ అనేవి ఒక రకంగా ఉపయోగకరమే. ఏ విధంగా ఉంటాయి అంటే శారీరకంగా ఎప్పుడైతే గ్రౌండ్ లో పడుతూ నెగుస్తూ ఆడుతూ ఉంటారో ఆటోమేటిక్ గా మానసికంగా ఒక వికాసాన్ని సైతం అది వ్యాకరింప చేస్తుంది. అందువల్ల ఇది ఇంపార్టెంటే. కానీ దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటేనండి, అసలు లైఫ్ స్కిల్స్ ని ఇంటిగ్రేట్ చేసి నేర్పాలి. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? ఏదైనా కోపం వస్తే ఆ కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలి, ఏదైనా అనుకున్న పని అవ్వకపోతే దాన్ని ఏ విధంగా విశ్లేషింప చేయాలి, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి తప్ప సబ్జెక్ట్ ఏముందండి, సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా మార్కులు స్కోర్లు. ఎందుకంటే ఎగ్జామ్ లో రాసాక తర్వాత మర్చిపోయేటువంటి మార్క్స్ అవి ఎంతవరకు అనేది జస్ట్ కేవలం ర్యాంకులు మార్కులు తేవడం వరకే తప్ప అది లైఫ్ అయితే డైరెక్ట్ చేయదు కదా. అందువల్ల మేము ఏమంటామంటే, నేనే కాదండి మానసిక తత్వవేత్తలు ఎవరైనా సరే చెప్పి ఒకటేనండి, జీవితాన్ని ఫస్ట్ నేర్పండి పిల్లలకి. ఆటోమేటిక్ గా జీవితాన్ని ఎప్పుడైతే నేర్చుకోగలుగుతారో జీవన సాఫల్యత ఉంది. అప్పుడే తన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలని ఓర్చుకుని ఎదుర్కొని సమస్యలను సైతం సులభంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఎస్ వేణుగోపాల్ గారు, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో కూడా పిల్లలందరికీ కూడా కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఏదైనా చిన్న ఎగ్జామ్లో ఫీల్ అయితే వాళ్ళు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తున్నాం. మరి ఆ స్టడీస్లో ముఖ్యంగా ఈ కాన్సన్ట్రేషన్ అనేది కోల్పోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? దీనికి గల కారణం ఏంటంటేనండి, మన 5 సెన్స్ ఆర్గాన్స్, మనం చూసే కళ్ళు ఏం చూస్తున్నాయి? మన కళ్ళ ముందు ప్రపంచం కనబడుతుంది. ఎలా కనబడుతుంది? చిన్న చేతిలో చిన్న పెట్టే, అదే ఫోన్, మొబైల్ ఫోన్. సింపుల్ గా డివైస్ తీస్తున్నాము. ఆ డివైస్ లో ఉన్నటువంటి విషయాన్ని ఏదైనా సరే అది మంచా చెడా, తప్ప ఒప్ప, అది కరెక్టేనా కాదా, అసలు అది యాక్సెప్ట్ చేయగలిగిందా యాక్సెప్ట్ చేయలేదా అనేది ఏమీ లేదు. అది పెద్దలు చూడాల్సిందా పిల్లలు చూడాల్సిందా అనేది లేదు. ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లోనో, ఇన్స్టాలోనో, ఫేస్బుక్ లోనో, ట్విట్టర్ లోనో ఎక్కడో చోట మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఏమవుతా ఉంటదండి, మన 5 సెన్స్ ఆర్గాన్స్, మన కళ్ళు వాటిని చూస్తాయి, మన చెవులు వాటినే వింటాయి, మన నాలుక వాటి గురించే మాట్లాడుతూ ఉంటది. అంటే మన 5 సెన్సర్ ఆర్గాన్స్ లో మాక్సిమం 3 సెన్సర్స్ వీటి మీద వర్క్ చేస్తే ఇంకా 4th సెన్సర్ అయిన స్కిన్, అంటే మన ఫింగర్ కూడా ఆ మొబైల్ మీద ఆడిస్తూ ఉంటాం. సో ఈ విధంగా మొత్తం పంచేంద్రియాల్లో 4 మెయిన్ జ్ఞానేంద్రియాలు సైతం ఆ మొబైల్ మీద నిక్షిప్తపరిస్తే కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటదండి? మొబైల్ మీద ఉంటుందా, లేకపోతే చివే బ్లాక్ అండ్ వైట్ బుక్ మీద ఉంటుందా? ఎందుకంటే మొబైల్లో కలర్ ఇమేజెస్ వస్తాయి, రంగురంగుల పిక్చర్స్ వస్తాయి, అలాగే రకరకాల విషయాలు వినపడతా ఉంటాయి. అంటే ఒక పక్కన విజువల్ ఇంపాక్ట్, ఇంకో పక్కన ఆడిటరీ ఇంపాక్ట్. ఈ రెండు ఇంపాక్ట్ 2 ఫ్రీక్వెన్సీస్, ఒకటి సౌండ్ ఫ్రీక్వెన్సీ, రెండోది లైట్ ఫ్రీక్వెన్సీ. ఈ 2 ఫ్రీక్వెన్సీస్ డామినేట్ చేస్తున్నాయి. ఎందుకంటే కలర్ లైట్స్ ని ఆకర్షణ, మనం ఏ మనిషి అయినా సరే చూడండి, బ్లాక్ అండ్ వైట్ ని పక్కన పెట్టి కలర్ ని పెడితే కలర్ నే ఇంట్రెస్ట్ చూపిస్తాం. అలాగా బుక్ లో ఏమో బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ ఉంటాయి, లేదా నోట్స్ లో మనం రాసినప్పుడు బ్లాక్ పెన్, బ్లూ పెన్ వాడుతాం. సో అక్కడ మోనో, బట్ ఇక్కడ మల్టీ. సో ఆ విధంగా ఏంటంటే కాన్సన్ట్రేషన్ చాలా రకాలుగా డివైడ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే వాట్ ఐ కెన్ సజెస్ట్ యూ ఎవ్రీబడి, ప్లీజ్ కంట్రోల్ యువర్ 5 సెన్స్ ఆర్గాన్స్. 5 సెన్స్ ఆర్గాన్స్ నియంత్రించేటువంటి ఒక ప్రత్యేకమైన స్కిల్స్ ఉన్నాయండి. ఆ స్కిల్స్ ని ఈ సమ్మర్ హాలిడేస్ లో చాలా మంది సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి రకరకాల గేమ్స్, చెస్ లేకపోతే ఇటువంటి ఆడిస్తున్నారు, ఇండోర్ గేమ్స్ ఆడిస్తున్నారు. నేనేమంటానంటే కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్ పెంచే 6th సెన్స్ వంటి స్పెషల్ యాక్టివిటీస్ కొన్ని వర్క్ షాప్ జరుగుతాయండి. జస్ట్ 3 to 4 days ఆ వర్క్ షాప్ లో కంప్లీట్ గా తను ఎలా కేంద్రీకరించాలి, దృష్టిని ఎలా ఆకర్షణ చేయాలి, బుక్ లో ఉన్న సారాంశాన్ని లాంగ్ లాస్టింగ్ మెమరీలో ఎలా నిక్షిప్తం చేయాలి, ఇలాంటి చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇటువంటి యాక్టివిటీస్ దురదృష్టవశాత్తు ఏంటంటే స్కూల్స్ లో కూడా చాలా మంది పరిచయం చేయట్లేదు. అదే ప్రాబ్లం.
ఇప్పుడు ఈ సిక్స్త్ సెన్స్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్క విద్యార్థిలో మన హైపోథాలమస్ లో SCN అనే పార్ట్ ఉంటుంది, సూపరాసెస్మిక్ న్యూక్లియస్. ఆ యాక్టివిటీ ఆ పార్ట్ ని యాక్టివిటీ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా తన చదివేది, తన చూసేది లాంగ్ లాస్టింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇటువంటిది చేయడం వల్ల మెమరీ ఎన్హాన్స్మెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మెమరీ ఎన్హాన్స్మెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయో తన చదివింది ఆడుతూ పాడుతూ సున్నాయాసంగా చదువుకోగలుగుతాడు, సక్రమంగా గుర్తు పెట్టుకోగలుగుతాడు, ఎగ్జామ్లు కూడా ఈజీగా రీఎగ్జిబిట్ చేయగలుగుతాడు. సో వాట్ ఐ కెన్ సజెస్ట్ ఇట్, ప్లీజ్ ఎంకరేజ్ అవర్ కిడ్స్ టు డెవలప్ ద ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఎబిలిటీ. దానివల్లే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది సాధ్యమవుతుందని అంటారండి భాగ్యశ్రీ గారు. ఎస్ వేణుగోపాల్ గారు, ముఖ్యంగా మరి ఇప్పుడున్న డిజిటల్ ఏదైతే ఆ యుగంలో ఇప్పుడు స్కూల్స్లో కూడా చాలా వరకు డిజిటల్ క్లాసెస్ అని చెప్పి పిల్లలకి క్లాసెస్ చెప్తున్నారు. మరి దానివల్ల పిల్లలు కాన్సన్ట్రేషన్ని కోల్పోయే ప్రమాదం ఉందా? ఎందుకంటే ఈజీ ఆఫ్ డూయింగ్ అనే పేరుతో కూడా ఈ డిజిటల్ క్లాసెస్ వల్ల పిల్లలకు తొందరగా అర్థమవుతుందని చెప్పేసి కూడా చాలా వరకు ఈ కాన్సెప్ట్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు యూజ్ ఉంటుంది? ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పినట్లే మన ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ లో ఎక్కువగా అట్రాక్షన్ గురయ్యేది కలర్ స్క్రీన్ అండి. ఆ కలర్ స్క్రీన్ వల్ల ఏంటంటే ఎవరైనా చూడగానే విజువల్ ఇంపాక్ట్ అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఏదైనా మనమే ఉన్నాం, పెద్దవాళ్ళు అయినా సరే ఈజీగా ఒక వీడియో చూసినప్పటికీ, ఒక పేపర్ చదవమన్నప్పటికీ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం? ఒకే న్యూస్ ని వీడియో చూస్తావా లేదా పేపర్ చదివి నేర్చుకుంటావా అనే చాయిస్ ఇస్తే ఎవరైనా ఫస్ట్ ప్రిఫర్ చేసేది వీడియో. ఎందుకంటే వీడియో చూస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న స్టోరీ అంతా అంటే ఎలాబొరేటెడ్ మోడ్ లో కనబడుతుందని. దీన్నే మనకి లెర్నింగ్ ఎబిలిటీలో కైనెస్టికల్ లెర్నింగ్ ఎబిలిటీ అని అంటామండి. కైనెస్టికల్ లెర్నింగ్ ప్రతి ఒక్క వ్యక్తిలో కైనెస్టికల్ లెర్నింగ్ అనేది చాలా చాలా కీలకమైంది. ఎందుకంటే తన చూసేదే కాదు, వినేదే కాదు, ప్రాక్టికల్ గా అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ అనలైజ్ చేయడానికి ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోగలిగే సాధనం ఏంటంటే వీడియోస్. అందువల్ల ఏంటంటే స్కూల్స్ లో అఫ్ కోర్స్ వీడియోస్ పెడుతున్నారు. దీనివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందండి. ఏంటంటే మనకి లైట్ ఆస్పెక్ట్ లో ఒకటి అయితే, సెకండ్ ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాక కూడా దీని మీద అంటే ఫాస్ట్ 6 to 8 hours స్కూల్లో అదే స్క్రీన్ ని వాళ్ళు చూడడం వల్ల ఇంటికి వెళ్ళే కూడా ఆ మొబైల్లో లేకపోతే ఆ టెలివిజన్ మళ్ళీ చూడడం జరుగుతుంది. అంటే వీటిని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నట్లు లెక్క. అందువల్ల ఏంటంటే ఐ కెనాట్ రికమెండ్ ఎనీబడి. వై? బికాస్ కామన్ గా చూడండి, మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు బాల్యంలో మా జనరేషన్ చూసుకోండి, అంతకు ముందు జనరేషన్ చూసుకోండి, వీ డోంట్ నో అసలు టీవీ అంటేనే తెలియదు. ఎందుకంటే ఇళ్లలో కూడా టీవీ అంతగా ప్రాచుర్యత రాలేదు అప్పట్లో. ఎప్పుడు 2010 దాటాక విస్తారంగా టెలివిజన్ అనేది ఎప్పుడైతే తక్కువ ప్రైసెస్ తగ్గినాయో ఆటోమేటిక్ గా అందరికి అందుబాటులోకి వచ్చినవి. అంతకు ముందు చదువుకున్న వాళ్ళందరూ కూడా డిస్ట్రాక్షన్ లేకుండా చాలా మంచిగా చదువుకోవడానికి ఏకాగ్రత కూడా సాధ్యపడింది. అందువల్ల ఏంటంటే ఐ కెనాట్ రికమెండ్ ఎనీబడి టు ఎంకరేజింగ్ ద స్క్రీన్స్ ఇన్ ద స్కూల్స్. ఎస్, మరి ఒకవేళ పిల్లలకు ఈ కాన్సన్ట్రేషన్ కోల్పోయి మార్క్స్ తక్కువ వస్తే కనుక పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళ పట్ల బిహేవ్ చేయాలి? అంటే పేరెంట్స్ ఏ విధంగా కొట్టకుండా తిట్టకుండా ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి? సూపర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయం ప్రతి ఒక్క పేరెంట్ కి మనం తెలియపరచాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే జనరేషన్ మారినాయి, పేర్లు మారినాయి, విధానం మారింది, ఆలోచన విధానం మారింది, చేసే పనులు కూడా మారినాయి. ఎగ్జాంపుల్ చూస్తే పూర్వీకుల్లో పేర్లు ఒకలా ఉండేవి, తర్వాత మిడిల్ వర్షన్ లో పేర్లు ఒకలాగా, ఇప్పుడు ప్రెసెంట్ తరం పేర్లు ఒకలాగా, ఫ్యూచర్ తరం పేర్లు ఒకలాగా మారిపోయింది. ఎందుకంటే జనరేషన్ మారినప్పుడు వర్షన్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తాతల్లో చూసుకుంటే ఎల్లయ్య, పొల్లయ్య, సుబ్బయ్య ఉండేవారు. తర్వాత మన ఫాదర్స్ చూసుకుంటే వెంకటేశ్వరరావు, వేణుగోపాలరావు, శ్రీనివాసరావు ఇలా ఉండేవి. తర్వాత మన జనరేషన్ లో సురేష్, హరేష్, నరేష్ ఇలాగ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ చూస్తే పప్పి, గిప్పి రకరకాలు వచ్చేసినాయి. అంటే జనరేషన్ మారుతుందంటే ఆలోచన విధానం మారుతుంది, అంటే పేరు మారుతుందంటే వాళ్ళ ఆలోచన స్థాయి మారిందనే కదా. అంటే జనరేషన్ మారుతుంది, విధానాలు మారుతున్నాయి. అప్పట్లాగా ప్రాసెస్ చేయవలసిన ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్లు వచ్చినాయి. అంటే అన్ని రెడీ మిక్స్ అయినాయి, అన్ని రెడీమేడ్ అయినాయి, అంతా తగ్గింది. అంటే సుఖం పెరిగింది, కష్టం తగ్గింది. సగటు మనిషి ఏంటంటే కష్టపడే తత్వాన్ని తగ్గించేసుకున్నాడు, సుఖపడే తత్వాన్ని అలవర్చుకుంటున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా జనరేషన్ మారిపోతే విధానం మారాలి. కాబట్టి ఆ విధానానికి తగ్గట్టు ప్రెసెంట్
ఎప్పుడో పాత 15-20 సంవత్సరాల క్రితం నోకియా చార్జర్ తీసుకొచ్చి ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ పెడితే ఛార్జింగ్ ఎక్కుతుందా అండి? ఎక్కదు కదా. అలాగే ఎప్పుడో ఉన్న విధానాలను కాకుండా ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్ విధానాలు, కేటగిరీ జెన్ ఆల్ఫా విధానాలు, ఎవరైతే 2010లో పుట్టారో వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉంటారు. అంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క స్కూల్స్ లో చూసుకున్నట్లయితే అప్ టు ఇంటర్మీడియట్ కాలేజెస్ వరకు చదివే ప్రతి ఒక్క పిల్లలకి సాధ్యమైనది ఏంటంటే జెన్ ఆల్ఫా కేటగిరీ. ఈ జెన్ ఆల్ఫా కేటగిరీ పిల్లలకి చెప్పే విధానం వేరు ఉంటది. అది కంపల్సరీగా టీచర్లు అప్డేట్ చేసుకోవాల్సిన స్కిల్స్. ప్రాబ్లం ఏంటంటే ఇంకా అదే పాత పద్ధతి, అదే బట్టి విధానం ఇలాంటి చేయడం వల్ల అనవసరమైన మానసిక రుగ్మతలకు గురి చేయడమే కాకుండా అనేక రకాల ప్రలోభాలకు సైతం గురి చేయడానికి కారణమవుతుంది. అందువల్ల టీచర్లు అయినా పేరెంట్స్ అయినా కొట్టద్దు. డోంట్ పనిష్ ఎనీ స్టూడెంట్, ఎనీ చిల్డ్రన్. ఇన్స్టెడ్ ఆఫ్ పనిష్మెంట్ వి కెన్ డూ రీఎన్ఫోర్స్మెంట్ మెథడ్. రీఎన్ఫోర్స్మెంట్ అంటే పనిష్మెంట్ ఇస్తే జస్ట్ భయం మాత్రమే కలుగుతుంది, కానీ పూర్వం పనిష్మెంట్ ఇస్తే కనీసం భయంతో అర్థం చేసుకుని నేర్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ కొడితే వాళ్ళు సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారు, ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే కనుక బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తిరగబడి కలబడి కొడుతున్నారు. రీసెంట్ గా మనకి హైదరాబాద్ లో చూసాము, ఆడపిల్లలు సైతం తల్లుల్ని హత్య చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా దయచేసి డోంట్ డూ ఎనీ మ్యాన్ హ్యాండ్లింగ్ టు ఎనీబడి. మన రాజ్యాంగంలో కూడా కొన్ని హక్కులు ఉన్నాయండి. పిల్లల్ని సైతం మనం కొట్టకూడదు, మానవ హక్కుల ఉల్లంఘనలోకి వస్తుంది. అలాగే పిల్లలకు కూడా రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి వాక్ స్వతంత్రత ఉంది, అలాగే నేర్చుకునే ఇది కూడా ఉంది. అందువల్ల ఏంటంటే వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద లా అండ్ వైలెన్స్, అండ్ ఆల్సో షుడ్ నాట్ ఎంకరేజ్ ఎనీ వైలెన్స్. ప్లీజ్ గైడ్ దెమ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ డెలిషన్. అండ్ దీనికి గాను ఒక విధానం ఉందండి, అది పేరెంట్స్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈ విషయంలో పేరెంట్స్ కి కూడా కొంత ఏదైతే అవగాహన అవసరం అంటారా? ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ లో కూడా మనం చూస్తున్నాం, కాలేజెస్ లో కావచ్చు, బట్టి మెథడ్లే అందరూ కూడా ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఇట్లా టీచర్స్ సరైన విధానంలో టీచ్ చేయకపోవడమా, లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్ ఫాల్ట్ కనిపిస్తుందా, టీచర్స్ ఫాల్టా? లేకపోతే ఆ విధంగా ఇప్పుడు ఒక స్టూడెంట్ మార్క్స్ తక్కువ వచ్చాయనో ఇంకోటి ఏదనో ఇటు పేరెంట్స్ కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేసే విధంగా పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి, టీచర్స్ ఏ విధంగా ఉండాలంటారు? వెరీ సూపర్ క్వశ్చన్ అండి. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ పేరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఒక ప్రక్కన స్కూల్ మేనేజ్మెంట్ లో కూడా ఒక అవగాహనతో కలిగిన కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కారణం ఏంటంటే ఏదో పూర్వం స్కూల్ నడిపినట్లు ఇప్పుడు స్కూల్స్ నడపడానికి లేదండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిపోయారు పిల్లలు. అలాగే పేరెంట్స్ కూడా ఏదైనా పొరపాటున చిన్న మాట అంటుంటే పేరెంట్స్ వెంటనే టీచర్స్ కి రివర్స్ అయిపోవడం, టీచర్స్ మీద కంప్లైంట్లు ఇవ్వడం, అలాగే టీచర్స్ కూడా వీళ్ళ మీద కోపం ఇచ్చుకుని ఆ ఉద్యోగం మానేయడం. అంటే అట్రిషన్ బాగా పెరిగిపోయింది స్కూల్స్ లో, టీచర్స్ అట్రిషన్ బాగా పెరిగిపోయింది. బికాస్ ఆఫ్ రీజన్ ఇస్ దిస్ ఓన్లీ. వాట్ హ్యాపెండ్? Whenever they are getting some kind of complaints against on their performance, automatically they also can have a kind of an emotions. ప్రతి ఒక్క టీచర్ కూడా కొద్దిగా మనసు ఉంటుంది, దానికి ఒక బాధ ఉంటుంది కదండి. టీచర్స్ వచ్చి డైరెక్ట్ గా పేరెంట్స్ వచ్చి డైరెక్ట్ గా స్కూల్ మేనేజ్మెంట్ కి టీచర్ గురించి ప్యాడ్గా చెప్తే ఏ టీచర్ అయినా సాధించరు కదా. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్కన టీచర్లకి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక పక్కన పేరెంట్స్ కి సైతం కంప్లీట్ అవగాహన కార్యక్రమాలను చేపట్టి మరి అంటే పెంపకం పట్ల అవగాహన అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పనిష్మెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవేర్. అలాగే స్టూడెంట్స్ కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ లో వాళ్ళని చిన్నప్పటి నుంచి ప్రేమతో ఎలా చెప్తే వాళ్ళు మాట ఆపిస్తారో ఆ విధానాలు నేర్చుకోవడం వల్ల ఆటోమేటిక్ గా ఇంట్లో ఏ విధమైన డిస్టర్బెన్సెస్ జరగవండి. అలాగే విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. పేరెంట్స్ విద్యార్థులు అర్థం చేసుకోవడం, అలాగే పిల్లలు పేరెంట్స్ అర్థం చేసుకోవడం, వీరిద్దరు కూడా టీచర్స్ అర్థం చేసుకోవడం, ఈ ముగ్గురు అసోసియేషన్ బాగున్నప్పుడే విద్యార్థి యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. అందువల్లే దీన్నే 3 డైమెన్షన్ మెథడ్ అని అంటామండి. 3 డైమెన్షన్స్ లో ఫస్ట్ డైమెన్షన్ టీచర్. ఎందుకంటే మార్గదర్శకులుగా ఉండాలి. టీచర్ నీడ్ టు అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్ 21st century. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. 21st century స్కిల్స్ ని కంపల్సరీ టీచర్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఏంటంటే
ఇప్పుడున్న జంజీ పేరెంట్ పేషెన్సీ 50% ఉంది. అందువల్ల వాళ్ళు ఈజీగా ఫోన్ ఇచ్చేస్తున్నారు, అల్లరి తగ్గుతుంది ఫోన్ ఇచ్చేస్తున్నారు. మాకేముంది, మా వాళ్ళు మాకు ఎలా అవుతాయి కదా, మమ్మల్ని చేసుకొని ఇస్తారు, వాళ్ళు సైలెంట్ గా ఆడుకుంటారని చెప్పేసి ఇవన్నీ చాలా రాంగ్స్. వీటి మీద అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే వేణుగోపాల్ గారు ఫైనల్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ చేసుకుందాం. ఎస్, హైదరాబాద్ నుంచి సతీష్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం నమస్తే మేడం. ఎస్ సతీష్ గారు చెప్పండి. బాగా చూస్తున్నాం అసలు ఫోన్ అసలు మాకు ఫోన్ బాగా చూస్తున్నాం. ఫోన్ ఎట్లా మర్చిపోయాలి మేడం, వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ లేకపోతే వాళ్ళు ఏం చేయట్లేదు. హలో సతీష్ గారు. హలో మేడం వినిపిస్తున్నా మేడం? వినిపిస్తుంది, చెప్పండి. హలో హలో. పిల్లలకు మొబైల్ బాగా అడిక్ట్ అవుతుంది మేడం, ఫోన్ బాగా అడిక్ట్ అయ్యారు పిల్లలు. దాని నుంచి ఎట్లా పిల్లలు మార్చేయాలనేది. ఎస్ వేణుగోపాల్ గారు, మరి సతీష్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్న జెన్సీ కిడ్స్ కి మొబైల్ అడిక్షన్ అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రెసెంట్ ఏంటంటే పేరెంట్స్ ఆస్పెక్ట్ లో చాలా మంది పేరెంట్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఛాలెంజ్ ఇది. ఎందుకంటే మొబైల్ కి ఎడిక్ట్ అయ్యారని అంటున్నారు. ఎడిక్ట్ అయ్యారనే ముందు ఒక్కటి మనందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం, మనం ఇంట్లో ఎంతసేపు పిల్లలతో ప్రేమతో మాట్లాడగలుగుతున్నాం? మనం సైతం వాళ్ళ ముందు చూస్తూ మనం ఫోన్ చూసుకుంటూ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం, లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసుకోవడం, ఇవన్నీ చేయకూడదు కదా. బిజినెస్ కాల్స్ ఉన్నా సరే, ఏదైనా సరే, ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ అ ఫ్యామిలీ. పిల్లల ముందు కొద్దిగా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది అంటున్నారు, సార్ ఇలాగని తెలుసో తెలియకో మీరు ప్రయాణాలు చేసినప్పుడు, లేకపోతే ఎక్కడో అవుటింగ్ వెళ్తున్నప్పుడు, లేకపోతే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు తెలుసో తెలియక మీరు ఫోన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ చేతిలోకి. అప్పుడు తప్పలేదు, ఎందుకంటే ఆ టైంలో మీకు ఆ అవతలలో ఉన్న వాటికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో పోయి ఈ రోజు ఎలా అయిపోయిందంటే అది లేకపోతే ఉండలేమనేటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు అంటే పిల్లలు సైతం ఫోన్ లో గేమ్స్ కో, యూట్యూబ్ కో, సోషల్ మీడియాకో, లేకపోతే లైక్స్ గురించో సెల్ఫీలు పెట్టుకోవడము, ఇటువంటి అన్ని అలవాటు పడిపోయారు. మరి దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉందా అని అంటే ఖచ్చితంగా ఉందండి. ఇది కేవలం 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకైతే చాలా ఈజీగా మార్చొచ్చు. దీనికి పరిష్కారం ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. 15 ఇయర్స్ లోపల అయితే కనుక మనకి బ్రెయిన్ లో హైపోథాలమస్ సపోర్ట్ చేస్తుంది. మనకి సర్కేడియం రిథమ్ ద్వారా మళ్ళీ రీఎన్ఫోర్స్ చేస్తాం. మొత్తం బిహేవియరల్ గ్రూప్ తీసి మొత్తం టోటల్ సెట్ చేయొచ్చు. ఇది సొల్యూషన్ ఉందండి. కాకపోతే ఈ కాల్లో చెప్పడం కొంచెం కష్టం ఉంటుంది ఇది, ఎందుకంటే దిస్ ఇస్ అ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటబుల్ అండ్ గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక విధానం అన్నమాట. ఎస్ వేణుగోపాల్ గారు, మరి ఫైనల్ గా ఇటు స్టూడెంట్స్ కి కావచ్చు, ఇటు పేరెంట్స్ కి కావచ్చు, మీరేం చెప్తారు? ఫైనల్ గా ఒకటైతే చెప్తానండి, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ లో ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి, ఇంట్లో న్యూస్ పేపర్స్ ప్లీజ్ ఎంకరేజ్ ద న్యూస్ పేపర్స్. అది కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే ఇంకా మంచిదండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పేపర్ చదువుతున్నామో జ్ఞానం పెంపొందించడంతో పాటు కమ్యూనికేషన్, లింగ్విస్టిక్ ఎబిలిటీస్ అని అంటామండి. అంటే నాలుగు తిరగాలి. చాలా మంది బద్దకిస్తారు, కొన్ని పదాలు పలకలేక వదిలేస్తా ఉంటారు. మనం మాట్లాడితేనే కదా ఆ నాలుగు అనేది బాగా 360 డిగ్రీస్ తిరగలిగితేనే కదా ఆటోమేటిక్ గా మనం చెప్పేటువంటి పదాలు కూడా స్పష్టంగా వినపడతాయి అవతల వాళ్ళకి. ఆ లింగ్విస్టిక్ ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి. అలాగే ఉదయాన్నే ఎక్కడైనా అవుటింగ్ వెళ్తే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి పొలాలు కానీ తోటలు కానీ వాటిని చూపించడం, అలాగే అక్కడ ఏదైనా ప్రదేశాలు ఉంటే కొద్దిగా గుళ్ళని అటువంటి సందర్శింప చేయడం, అలాగే ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళతో కొంతసేపు స్పెండ్ చేయించి వాళ్ళతో ఏదైనా కథలు చెప్పడం, పిల్లలతో కొంత క్వాలిటీ ఆఫ్ టైం ని స్పెండ్ చేస్తూ మీ బాల్యంలో జరిగినటువంటి అద్భుత విషయాలు, మీరు చేసినటువంటి మంచి మంచి విధానాలని, అలాగే మీ హ్యాబిట్స్ ని, మీరు సమ్మర్ లో చేసేటువంటి చిన్న చిన్న విధానాలని అన్నిటినీ వాళ్ళకి అలవరచడం, అంటే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కూడా మేము ఇలా ఎంజాయ్ చేసే ప్రాక్టికల్ గా చూపించడం, ఇటువంటి అన్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో కూడా అవును కదా అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తానండి, కంక్లూజన్ కాబట్టి 1 నిమిషంలో ఒక స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక దీవి ఉందంటండి, ఒక సముద్రంలో ఒక దీవి ఉంది, ఐలాండ్. ఆ ఐలాండ్ లో ఏంటంటే కొన్ని హంసలు వచ్చినాయి.
చాలా కంఫర్ట్ గా ఐలాండ్ లో ఏ విధమైన డిస్కంఫర్ట్ లేదు. ఎందుకంటే ఐలాండ్ లో వాటర్ లో ఫిషెస్ పుష్కలంగా ఉండేవి. ఈ హంసలు ఏం చేసి సహజంగా పక్షికున్న స్వభావం ఏంటండి, ఎగిరే స్వభావం ఉంటది అవునా. ఎగిరే స్వభావం నుంచి ఆ హంసలు ఏం చేసి వచ్చి తినడం సరిపోయింది. అంటే అక్కడ ఉన్న ఆ చేపలు తింటూ వాటిని సస్టైన్ అవుతా ఉన్నాయి. లైఫ్ సస్టైన్ అవుతుంది, బాగానే ఉంది. అయితే అందులో ఉన్నటువంటి ఒక ఊర హంస ఏం చేసేదంటే రోజు అది ఒకసారి ఆకాశంలోకి వెళ్ళి ఒక 4 సెకండ్లు వేసి మళ్ళీ వచ్చేసేది. సో ఈ మిగిలిన హంసలన్నీ కూడా ఏ ఏంటి నువ్వు విర్రడు వాడు ఏంటి తాత, నువ్వు పైకి వెళ్ళి అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు, ఇక్కడ మనకు ఉంది కదా, మనం వేటాడే పని ఏముంది అని చెప్పేసి వేటడి అంటే చిన్నగా వాళ్ళని హేళన చేసినాయి. హేళన చేసి కొన్నాళ్ళకి ఏమైందనంటే ఒక వేటగాడు వచ్చాడు ఐలాండ్ కి వేటగాడు వచ్చి మొత్తం ఆ హంసలన్నింటినీ పట్టుకునే సిచ్యువేషన్ లో ఇవి ఎగిరే ప్రయత్నం చేసినాయి. అప్పటికి ఇవి ఈ చేపలు తింటూ అంటే ఎక్కడా లేకుండా తిరగకుండా కష్టపడకుండా ఒకే చోట ఉండటంతో అవి తిని 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 వెయిట్ పెరిగిపోయి ఆ ఆ రెక్కలు ఉపయోగించే విధానాన్ని సైతం మర్చిపోయినాయి. ఆ స్కిల్ అంటే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ ని మర్చిపోవడంతో అవి ఎగరలేక అక్కడ ఉండిపోతే అవి దొరికిపోయినాయి. కానీ ఆ మొసలి హంస ఏదైతే రోజు ప్రాక్టీస్ చేస్తుందో అది హ్యాపీగా పైకి ఎగిరి తప్పించుకుంది. అలాగే మన జీవితంలో కూడా టైం అయిపోయిందండి వేణుగోపాల్ గారు. ఒకసారి అండి మన జీవితంలో కూడా చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అయితే లైఫ్ కి ప్రతి దానికి మనం ప్రిపేర్ గా ఉండాలి. ఆ ప్రిపేర్ గా ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా దానికి తగ్గ పరిష్కారాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. ఇక్కడ చూసారు కదా, ఇది ఇవాల్టి ఆలో స్వతంత్ర. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.